Welcome to Giggle Moon Kids. అనగనగా ఒక అందమైన దట్టమైన అడవి. ఆ అడవిలో ఎన్నో జంతువులు ఆనందంగా జీవించేవి. ఆ అడవికి రాజు ఒక బలమైన సింహం. ఆ అడవికి రాజైన సింహం తన బలంతో అందరినీ భయపెట్టేది. ప్రతిరోజు సింహం తన ఆహారం కోసం జంతువులను వేటాడి చంపి తినేది. రోజురోజుకి జంతువుల సంఖ్య తగ్గిపోతోంది. అందరూ చాలా భయపడసాగారు. ఒకరోజు అన్ని జంతువులు కలిసి ఒక పెద్ద సమావేశం నిర్వహించాయి. ఏనుగు ఇలా అంది, ఇలా కొనసాగితే కొంతకాలానికి మనలో ఒక్క జంతువు కూడా మిగలదు. అవును, మనం వెంటనే ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. గుంపులోంచి జింక ఇలా అంది. సింహం అవసరానికి మించి జంతువులను చంపుతోంది. ఇది చాలా అన్యాయం. నాకొక ఉపాయం తట్టింది అన్నది కుందేలు. సింహం వేటకు రాదు, దాని గుహలోనే ఉంటుంది. రోజుకొక జంతువు చొప్పున మనమే వెళ్ళి దానికి ఆహారమవుదాము. దీనివల్ల మిగతా జంతువులన్నీ భయం లేకుండా జీవించవచ్చు అని చెప్పింది. కుందేలు చెప్పిన ఉపాయం అందరికీ నచ్చింది. నక్కబావను సింహం దగ్గరకు పంపాయి. విషయం విన్న సింహం ఆనందంతో ఒప్పుకుంది. తనకు వేటాడే శ్రమ తప్పింది. రోజూ తన ఆహారం తన దగ్గరకే వస్తుంది. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. ఈ సింహం నుంచి అందర్నీ ఎలా రక్షించాలి? అప్పుడే దారిలో ఒక పాత బావి కనిపించింది. బావిలో తన ప్రతిబింబాన్ని చూసిన కుందేలుకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. కుందేలు కావాలనే ఆలస్యంగా సింహం దగ్గరకు చేరుకుంది. ఎందుకింత ఆలస్యం? మహారాజా, దారిలో మరో సింహం నన్ను ఆపింది. ఈ అడవికి నేనే రాజును. ఇంకో సింహం ఎక్కడుంది? నాతో రండి, చూపిస్తాను. పద అన్నది సింహము. కుందేలు సింహం కలిసి ఆ బావి దగ్గరకు వచ్చాయి. ఎక్కడుంది అడిగింది సింహం. మీకు భయపడి బావిలో దాగుంది. సింహం బావి పిట్టగోడ ఎక్కి లోనికి తొంగి చూచింది. నిజంగానే లోపల ఒక సింహం కనబడింది. దాన్ని చూచి లోపల మరొక సింహమున్నదాని భావించింది. బిగ్గరగా గాండ్రించింది. దాని గాండ్రింపు బావిలోపల ప్రతిధ్వనించి బావిలో ఉన్న సింహం గాండ్రించిందని భావించిన సింహం లోనున్న సింహాన్ని చంపడానికి నీళ్లలోకి దూకింది. ఆ సింహం అలా బావిలోనే చనిపోయింది. తెలివైన కుందేలు ఆనందంగా తిరిగి అడవికి బయల్దేరింది. కుందేలు చేసిన తెలివైన పనికి అన్ని జంతువులు సంతోషంతో సంబరాలు చేసుకున్నాయి. పిల్లలు, బలం కంటే బుద్ధి గొప్పది. తెలివిగా ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించొచ్చు.